అండి అందరికీ. ఆ, రోజక్క నగరి మాజీ ఎమ్మెల్యే రోజక్క అంటుంది, ప్రజల్లోని మంచి చేశాం కాబట్టి సగర్వంగా మేము తిరగగలం, చెడు చేస్తే సిగ్గుపడాలని. నిజంగా నువ్వు చెడే చేసావు రోజక్క. 2019లో అఫిడవిట్లో నీ ఆస్తులు లెక్క ఎంత చూపించావు, 2024 వచ్చేసరికి నీ అఫిడవిట్లో ఆస్తుల విలువ ఎంత చూపించావు ఒకసారి చూసుకో, చెక్ చేసుకో, క్రాస్ చెక్ చేసుకో. నీ ఆస్తులకు మంచి చేసుకున్నావు, ప్రజలకు మంచి చేసావో తెలుస్తుంది. నీ ఆస్తులు రెట్టింపు చేసుకున్నావు, ఏదైతే ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది కొన్ని స్కాములు చేసి నీ ఆస్తులకు మంచి చేసుకున్నావు, కానీ ప్రజలకి ఎవరికి మంచి చేయలే. ఆ నియోజకవర్గంలో నీదంతా రౌడీ రాజకీయం చేయించావు నువ్వు. మళ్ళీ చెప్తున్నావు చెడు చేయలేదు కాబట్టి సిగ్గుపడాలని. నిజంగా నువ్వు చెడే చేసావు, సిగ్గుపడు. నగరి నియోజకవర్గంలో ప్రజల్లో ముందుకు వెళ్ళు, తెలుస్తుంది. తిరుగుబాటు చేస్తారు ప్రజలు నీ మీద. నిజంగా మంచి చేశానని మళ్ళీ సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నావు నువ్వు మంత్రి పదవి పొంది ఒక భూత పురాణం మొదలుపెట్టావు పవన్ కళ్యాణ్ గారి మీద. నిజంగా అది ఇది అట్లా ఎట్లా మొత్తం బూతులు మాట్లాడావు నువ్వు. నీ రాజకీయం ఏమో కానీ నువ్వు మైక్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద నీకు తిట్టడమే పని, వేరే పనేమీ లేదు. అట్లనే ఆడుదాం ఆంధ్ర పేరు చెప్పి నువ్వు 100 కోట్లు స్కామ్ చేసావు. ఏదైతే కిట్లు తీసుకున్నావో అన్నీ డెలికేటెడ్ బ్యాట్స్ కానీ, బాల్స్ కానీ, ప్యాడ్స్ కానీ అన్నీ డెలికేటెడ్. ఆ కొట్టగానే ఇలా ఇరిగిపోయేది. నువ్వు మంచి చెడుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా రోజక్క? కొంతమంది మీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఏమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉండేది, సో మా సమస్యలు కానీ నియోజకవర్గ సమస్యలు కానీ చెప్పాలంటే వీళ్ళని దాటుకొని ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది, వాళ్ళు మాకు అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదు అని. ఓడిపోకముందు కాదు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడే తిరుగుబాటు చేయాలి మీ ప్రభుత్వం మీద. బెస్ట్ ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు లాగా స్టార్టింగ్ నుండి ఆయన తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. మా ప్రభుత్వం సరైన మార్గంలో వెళ్ళట్లేదు, ఇది వేరే తప్పుదారి పట్టిందని చెప్పేసి ఆయన స్టార్టింగ్ నుండి బయటకు వచ్చేసి వాళ్ళ మీద యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఓడిపోయిన తర్వాత కాదు, ప్రభుత్వంలో ఉన్నప్పుడే మీరు ఆ పనులు చేయాలి. అదే విన్ అయితే ఈ టాపిక్స్ ఏమీ రావు మీకు. మీరు నిజంగా వైసీపీ నెగ్గుంటే ఈ టాపిక్స్ ఏమీ రావు. ఆయన చుట్టూ కోటరీ ఉండేది, ఆయన చుట్టూ వాళ్ళు ఉండేవారు, వీళ్ళు దాటి వెళ్ళడానికే మాకు టైం పట్టేదని. సొంత ఎమ్మెల్యేకే అపాయింట్మెంట్ ఇవ్వలేంది ఒక పేద ప్రజలకు ఏ విధంగా అపాయింట్మెంట్ ఇస్తారు మీ జగన్మోహన్ రెడ్డి గారు? నాకు అర్థం కాక అడుగుతున్నాను. సొంత ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, లేకపోతే రోడ్ల సమస్యలు ఏదో ఒకటి చెప్పుకుంటారు కదా, అప్పుడే కదా ఇది డెవలప్మెంట్ అయ్యేది వాళ్ళ నియోజకవర్గం. జగన్మోహన్ రెడ్డి గారు అయితే గెలిపించలేదు కదా ఎమ్మెల్యేలని. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గ ప్రజలే కదా గెలిపించింది. మరి గెలిపించినందుకు ఆ నియోజకవర్గ సమస్యలన్నీ మీరు తీర్చాలి కదా. ఇప్పుడు వచ్చేసి జక్కంపూడి రాజా గారు అంటారు కోటరీ ఉంది చుట్టూ, మేము ఆయన వరకు వెళ్ళలేదు, ఏ రోజు నియోజకవర్గ సమస్యలు తీర్చలేదని. అలాగే రక్షణ నిధి ఆ ఎమ్మెల్యే కూడా అంతే. ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద మేము పోరాడాము, మేము వద్దన్నాము, మా మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు, సో అందుకే మేము ఎంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం అని చెప్పేసి. ఇప్పుడు కాదండి మాట్లాడాల్సింది, ప్రభుత్వం ఉన్నప్పుడే మాట్లాడాలి. ఒక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాగా, రామనారాయణ రెడ్డి లాగా మీరు బయటకు వచ్చేయాల్సింది. ప్రభుత్వమే తిరుగుబాటు చేసి బయటకు వచ్చేయాల్సింది. ఈరోజు మీకు మంచి లైఫ్ ఉండేది. అదే ప్రభుత్వంలో మొహమాట పడుతూ ఉండిపోయారు. సీఎం గారు ఏమంటారా, మళ్ళీ టికెట్ ఇవ్వరా అని చెప్పేసి. ఈరోజు ఏమైంది? పాతాళానికి వెళ్ళిపోయారు కదా. తిరుగుబాటు చేయాలి, ఎక్కడ తప్పు జరుగుతుందో అక్కడ తిరుగుబాటు చేయాలి. అప్పుడే ప్రజాస్వామ్యం అనేది మారుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్.